రైటర్ అలాగే డైరెక్టర్ కోన వెంకట్ గారు ఇంటర్నల్ అలాగే డ్రాగన్ గ్లిమ్స్ గురించి ఏమన్నాడో ఈ వీడియోలో తెలుసుకుందాం. తన వర్షన్ లో తను ఏమంటున్నాడు ఒకసారి అయితే వినండి. సూపర్, ఇది కదా జూనియర్ ఎన్టీఆర్ గారు మీ దగ్గర నుంచి మేము కోరుకునేది, ఇలా కదా మేము మిమ్మల్ని నుంచి చూసేది, మాకు కావాల్సింది ఇదే అని మీరు ఇలానే మాకు మూవీస్ అయితే చెయ్యండి అని చెప్పి కోన వెంకట్ గారు అయితే ట్విట్టర్ లో అయితే పోస్ట్ అయితే చేశారు. ప్రశాంత్ నీల్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారికి అద్దరిపోయే బ్యూటిఫుల్ బర్త్డే గిఫ్ట్ అయితే ఇచ్చాడు. నిజంగానే అద్దరిపోయింది. ప్రశాంత్ నీల్ గారు అద్భుతంగా జూనియర్ ఎన్టీఆర్ చూపించారు అని అయితే అన్నాడు. హ్యాపీ బర్త్డే జూనియర్ ఎన్టీఆర్ గారు. మన ఇండియన్ సినిమాని డ్రాగన్ వచ్చేసి కాంకర్ అయితే చేయబోతుంది. బాక్స్ ఆఫీస్ ని ఇండియన్ సినిమాని డ్రాగన్ వచ్చేసి కాంకర్ అయితే చేయబోతుంది అని చెప్పైతే మన కోన వెంకట్ గారు అయితే అన్నారు. ఇదైతే అద్భుతంగా అయితే అన్నాడని చెప్పాలి. కాంకర్ అంటే మామూలు మాట కూడా కాదు, అది అంటే రూల్ చేస్తుందనే విధంగా తన ఉద్దేశంలో చెప్తున్నాడు. ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని ప్రతి ఒక్కరు కూడా అంటే కాస్ట్ కి ఇన్వాల్వ్ అయిన వారు ఇన్వాల్వ్ కాని వారు కూడా ఈ మూవీ మామూలుగా కాదు, 1000 కోట్లు కాదు 2000 కోట్లు వస్తాయని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అంటున్నారు. మీరేమంటారు దీని మీద కింద కామెంట్ అయితే చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఎలివేట్ అయితే చేస్తున్నారు. నేనైతే గ్లిమ్స్ చూసిన తర్వాత మెంటల్ గా ఫిక్స్ అయిపోయా, సాదా సీదా సినిమా కాదు 2000 కోట్ల సినిమానే అని. మీరేమంటారు దీని మీద కింద కామెంట్ అయితే చేయండి.